హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు అండ్ సునీతా రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా విరుచుకుపడుతున్నారో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా ధీటుగా సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారిని రంగంలోకి దించబోతున్న వార్తలు రాబోతున్నాయి. అంటే పులివెందుల్లో ఆ బాధ్యతలన్నీ కూడా క్యాంపెయినింగ్ చేయడానికి భారతిరెడ్డి గారిని అప్పగిస్తారంట. మరి వార్తల్లో నిజమెంత ఉంది, మరి భారతిరెడ్డి గారు క్యాంపెయిన్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ భారతిరెడ్డి గారు మరి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా పులివెందుల్లో క్యాంపెయిన్ చేయబోతున్నారని వార్తలు రాబోతున్నాయి. మరి తను అటు షర్మిల గారికి సునీతా రెడ్డి గారికి కానీ వీళ్ళిద్దరికి ధీటైన సమాధానాలు కౌంటర్లు ఇవ్వగలుగుతుందా? మీ ఒపీనియన్ సార్? నా ఒపీనియను కౌంటర్లు ఇస్తారా లేదా అటువైపు వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఒక 2 hours బ్యాక్ ఒక మీడియా మిత్రుడే చెప్పాడు, అన్న ఇట్లా భారతమ్మ క్యాన్వాషింగ్ దిగు వస్తుందంట పులివెందులు, అది కూడా మొత్తం స్టేట్ అంతా కాదంట పులివెందులు అని. నాకు ఒక్కసారి డౌట్ ఏంటంటే, షర్మిల గారు సునీత గారు వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చి 2 ఆడబిడ్డలు, భారతమ్మకి పోటీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి పోటీ విషయం పక్కన పెడితే, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి అరెస్ట్ అయినా కానీ, రాజకీయాల్లో విస్తృతంగా పాదయాత్ర చేసినప్పుడు కానీ, 2 సార్లు బై ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచినప్పుడు కానీ ఎప్పుడూ తెర మీదకి రాని వ్యక్తి ఆవిడెప్పుడు లావాదేవీలు వ్యాపారాలు అవే చూసుకునేవారు తప్ప ఆవిడెప్పుడు రాలేదు. తప్పమాట. ఆవిడెప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి భారీగా ఒక దర్పం వెలగబెట్టడం అలాంటివి కూడా చూడలేదు. అంటే వాస్తవం మాట్లాడుకోవాలి. సో అటువంటి ఆవిడ ఇప్పుడు పులివెందులకి క్యాన్వాసింగ్ వస్తున్నారంటే నాకు మైండ్లో తట్టింది ఏంటంటే, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు పెట్టినా గెలుస్తుందే కదా, ఆయన పెంచుకున్న కుక్కను పెట్టినా గెలుస్తుంది కదా, ఎందుకు భారతమ్మ గారిని దించుతున్నారంటే ఆయన కూడా ఓడిపోయే పరిస్థితులు ఏవైనా వస్తున్నాయా, లేదంటే ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా అక్కడ వినిపించాయా అనేది నా డౌట్. ఎందుకంటే అందరికీ అంటే మనకన్నా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు బాగా తెలిసింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి బిడ్డ. ఫస్ట్ ప్రయారిటీ షర్మిలమ్మ అంట. తర్వాత ఎవరైనా, ఈవెన్ విజయమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా, కట్టుకున్న భార్య అయినా సరే బిడ్డ తర్వాతే ఆయనకి ఎవరైనా ప్రియారిటీ. అంత ఇష్టం అతనికి ఆమె అంటే. అది స్వయంగా విజయమ్మ గారు 2020లో బుక్ రిలీజ్ చేశారు. మీకు ఐడియా ఉందో లేదో, రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన పాత జ్ఞాపకాలతో ఫోటోలు అన్నీ పెట్టి అందులో రాశారు. బిడ్డ అంటే ఎంత ఇష్టమో చెప్పలేమండి. అటువంటి మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించాలి, రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో కూడా సంతోషంగా ఉండాలంటే బిడ్డ గెలుపు కోరుకుంటాడు కదా, బిడ్డగా ఉండాలని అనుకుంటారు కదా. ఆయన చాలా సందర్భాల్లో ఈమెని ఎప్పుడు రావాలని అడగలేదు. ఈవిడ కూడా, షర్మిల గారు కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోవాలి. నిజంగా రావాలనుకునే ఆవిడైతే తండ్రి 2వ సీఎం అయ్యేప్పుడే వచ్చేదేమో మేబీ. కానీ ఇప్పుడు ఆవిడ కూడా రావాలనుకోలేదు. తప్పు మాట కదా, రావాలనుకోలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా షర్మిల గారే మొత్తం పాదయాత్ర నడిపించారు, ఆ ఓదార్పు యాత్ర చేశారు. అసలు పార్టీ ఇంకా అంతరించిపోతున్న దాన్ని బతికించినట్టే ఒక విధంగా షర్మిల గారు. సో అటువంటి షర్మిల గారు ఇప్పుడు సునీత గారు తండ్రి గారైన, అదే షర్మిల గారు బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం తర్వాత, అంటే అన్న కనీసం మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆయన్ని చంపిన వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనే ఆక్రందన ఎక్కువ అయిపోయింది వీళ్ళల్లో. అరే ఎందుకు వెనకేసుకొస్తున్నారు మీరు ముఖ్యమంత్రిగా, పైగా వైఎస్ఆర్ కుటుంబం వైపు కన్నెత్తు చూడాలన్నా ఎవరికైనా పడుతుంది. అటువంటిది ఆయన నట్టింటికి వెళ్ళి ఎలా చేసేసారండి అనేది ఇప్పుడు వాళ్ళు. మన సునీత గారు ఆవేదన కూడా ఏంటి, ఇంత ఆస్తి చదువు అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది, అదే బాగా ఆ బాధను దొలిచేస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఆవిడ. మరి అలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఆవిడ క్వశ్చన్. సో షర్మిల గారు ఎలాగూ అక్కడ నేను రాజశేఖర్ బిడ్డను, ఇప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎట్లా పుడుతుంది? కాకపోతే భర్త అనిల్ గారు ఇంటి పేరుతో పిలుస్తారు కానీ మరి సర్టిఫికెట్లన్నీ వైఎస్ షర్మిలనే ఉంటుంది కదా, షర్మిలారెడ్డి అని కాకుండా ఏముంటుంది? ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆవిడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయిపోయారో అనిల్ గారి ఇంటి పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు అది విషయం పక్కన పెడితే, అయితే ఇప్పుడు భారతి గారు ఎందుకు వస్తున్నారు అంటే, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎన్నిక కూడా అంత ఈజీ కాదే అని సంకేతాలు వచ్చాయా, అందుకే ఈవిడ వస్తున్నారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మరోవైపు బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏమంటున్నారు, విజయమ్మ గారు ఇద్దరు 2 కళ్ళు ఆవిడకి ఓకే, బట్
ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేటప్పుడు షర్మిలమ్మకి ఇకపై బిడ్డతోనే ఉంటాను, ఇంతవరకు బాబుతో ఉన్నాను అని చెప్తూ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి బిడ్డతో పాటు హైదరాబాద్ తెలంగాణ వచ్చేసారు ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ ఓటు ఎవరికి, ఆవిడ మద్దతు ఎవరికి? పైనున్న రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతించాలంటే విజయమ్మ గారు కూడా ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారికా, షర్మిల గారికా? ఇద్దరు రెండు కళ్ళు. ఆల్రెడీ ఒక కన్ను 5 ఏళ్ళుగా ఆ రాజశేఖర రెడ్డి గారు నేము ఫేము వాడుకొని పదవులు అధికారం దక్కించుకొని 5 ఏళ్ళు చేసింది. ఇప్పుడు బిడ్డకి అవకాశం ఇవ్వండి చెప్తారా, లేదా ఎటు బయటపడకుండా న్యూట్రల్గా ఉండిపోతారా అనేది బీటెక్ రవి లాంటివి మేధావులు వేసిన ప్రశ్న. అది కరెక్టే కదా. విజయం ఏదో విషయం చెప్పాలిగా, ఆవిడ చెప్పట్లేదు. సరే, ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత ఆవిడతో పాటు ఈవిడ కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు కదా, మనం చూసాం మీడియాలో కూడా. సో ఇప్పుడు రాజకీయాల్లోకి రాను, ఏం చెప్పనంటే కుదరదు, చెప్పాలి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారికి అంత ప్రాధాన్యత వస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ అంతా ఈవిడే క్యాప్చర్ చేస్తే, మరోవైపు వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదంతం ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ప్రముఖులకి ఆపాదించబడితే ఖచ్చితంగా ఓటర్లు కూడా షర్మిల వైపు, షర్మిలపై నిలబెట్టే వ్యక్తి వైపు అయినా డైవర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆవిడ పోటీ చేస్తుందా లేదంటే ఇంకెవరైనా పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు కదా కాంగ్రెస్ నుంచి. ఓకే, రేపు 18 నుంచి నామినేషన్స్ వేస్తారు. మంచి రోజు చూసి జగన్మోహన్ రెడ్డి గారు 22, 25 వేస్తారు. 22 అంటున్నారు కొందరు, 25 అంటున్నారు కొందరు. ఏదో ఒక తేదీనో నామినేషన్ వేస్తారు. అప్పుడు మరి కాంగ్రెస్ తరఫున ఎవరు వేస్తారు? షర్మిల గారు వేస్తారా లేదంటే సౌభాగ్యం తెచ్చి వేయిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. సో అలా వేసినప్పుడు ఏమని మాట్లాడతారు? అక్కడ ప్రజలందరికీ షర్మిల గారు ఎంతో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అంతే తెలుసు. అయితే భారతి గారికి ఒక రకమైన ఇమేజ్ ఉంది. ఎట్లా అంటే పులివెందుల్లో గంగిరెడ్డి గారు అంటే ఒక మంచి డాక్టర్. ఆయన పేదల పాలిటి పెన్నిది, అందరికీ మంచి సర్వీస్ చేసే డాక్టర్ గారి నేమ్ ఉంది. ఆయన యొక్క బిడ్డగా ఈవిడ ఉన్నారు కాబట్టి ఈవిడికి ఆ ఇమేజ్ కొంత యాడ్ అవుతుంది. ఇంతవరకు ఎటువంటి ఆన్ స్క్రీన్ రాజకీయాల పరంగా ఎటువంటి ఇవి లేవు, ఎటువంటి ఆరోపణలు లేవు ఆవిడ మీద. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి గారి ఇమేజ్ ప్లస్ భారతి గారి ఇమేజ్ కూడా యాడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడకపోయినా, ఒక్కసారి కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళకపోయినా గెలిచే సత్తా ఉన్న నాయకుడు కదా పులివెందుల్లో. మరి ఈవిడ అవసరం ఎందుకు వచ్చింది అనేదే నాకు గత 2-3 గంటల నుంచి దొరికేస్తుంది అదే విషయం. ఓకే, అంతే కదా. ఆయన అసలు వెళ్ళకపోయినా ఒక చిటికేస్తే గెలిచే ఆయన స్థానబలం, స్థానికుడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యుల తండ్రికి కానీ తాతకు కానీ ఆ ఎదురేముంది పులివెందుల నియోజకవర్గం సంబంధించి లేదు కదా. మరి ఎందుకు భారతి గారు వస్తున్నారు అంటే అదొక నెగిటివ్ వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి ఎక్కడో. ఓకే, చూద్దాం మరి షర్మిల గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని అంతా కూడా క్యాప్చర్ చేసుకున్న నేపథ్యంలో షర్మిల గారు దాంట్లో ఎంతవరకు లాక్కోగలుగుతారు, కైవసం చేసుకోగలుగుతారు. ఒకవేళ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటుని చీల్చినట్టే. ఎటొచ్చి మొన్న కామారెడ్డి లాంటి సిచ్యువేషన్ అవ్వచ్చు. అటు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రెండు చీల్చుకున్నాక వెంకటరమణారెడ్డి గారు గెలిచారు. సో ఇప్పుడు కూడా ఆ టీడీపీ అభ్యర్థి గెలిచేసే అవకాశాలు ఉండొచ్చు. వీళ్ళిద్దరూ చెరోవైపు లాక్కుంటే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. చూద్దాం రేపు 20 తర్వాత 18 తర్వాత నామినేషన్ వేసిన దాన్ని బట్టి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.